పరిశుద్ధాత్మ మాతో మీరు మాట్లాడండి. ఈ ఉదయం మమ్మల్ని మీ చేతులకు అప్పగించుకుంటున్నాం. నీ స్వరాన్ని మాకు వినిపించండి. స్తోత్రం. అందరి వాక్యాన్ని విందా. మన క్రైస్తవ జీవితం అనేది ఈ ప్రపంచంలో, ఈ భూమిపై చాలా గొప్ప అనుభవం కలిగిన జీవితం. అయితే కొన్నిసార్లు మనం ప్రార్థన చేస్తున్నప్పుడు, కొన్నిసార్లు మన ఆత్మీయతలో మనం చాలా విషయాలలో వెనుకబడుతూ ఉంటాం. గడిచిన దినాలలో ఈ దినము కొరకు, వర్తమానము కొరకై సిద్ధపడుతుండగా పరిశుద్ధాత్మ దేవుడు మన కొరకు ఇచ్చిన ప్రత్యక్షత, దేవుడు మనతో మాట్లాడబోతుండగా ప్రతి ఒక్కరూ ప్రార్థనా పూర్వకంగా సిద్ధపడదాం. తద్వారా దేవుడు మన జీవితాల్లో చేయాల్సిన కార్యాన్ని గొప్పగా చేయబోతున్నాడు. వాక్యంలోకి వెళ్దాం. యోహాను సువార్త 2వ అధ్యాయం 23వ వచనం నేను చదువుతాను, వినండి. ఆయన పస్కా సమయమున యెరూషలేములో ఉండగా ఆ పండుగలో అనేకులు ఆయన చేసిన సూచక్రియలను చూచి ఆయన నామమందు విశ్వాసముంచిరి. అయితే యేసు అందరినీ ఎరిగిన వాడు గనుక ఆయన తన్ను వారి వశము చేసుకొనలేదు. ఇక మన వాక్యంలో పెడుతున్నాం. యేసుక్రీస్తు ప్రభు ఈ భూమి మీద బ్రతికిన దినాలలో ఆయన ఎన్నో కార్యాలు ఈ భూమి మీద చేయటం జరిగింది. అయితే ఆయన కార్యాలు చేసినప్పుడు ప్రజలు ఆయన మీద విశ్వాసాన్ని ఉంచారు. కానీ ఆయన అందరినీ ఎరిగిన వాడు గనుక ఆయన ఎవరి వశంలోకి వెళ్ళలేదు. ఈ ఉదయకాల సమయంలో ఈ వాక్యం వింటున్న ప్రియ సహోదరుడా, సహోదరి, దేవుడు మనతో ఒక ప్రత్యేకమైన రీతిలో ఈ ఉదయం మాట్లాడబోతున్నాడు ఈ సమయంలో. కాబట్టి మనం అందరం సిద్ధపడరా. మనం చూసినట్లయితే లూసిఫర్ చాలా మంచి ఆరాధికుడు, దేవుణ్ణి ఆరాధిస్తూ ఉండేవాడు. ఆ లూసిఫర్ ఆరాధిస్తుండగా దేవుడు కూడా కొన్నిసార్లు సింహాసనం మీద నుంచి లేచి నిలబడే వాడని చాలా మంది భక్తులు చెప్తూ ఉంటారు. అయితే యేసుక్రీస్తు అందరినీ ఎరిగిన వాడు గనుక ఆయన ఎవరి వశంలోకి వెళ్ళలేదు. ఆయన తన్ను వారి వశము చేసుకోలేదని రాసింది. కాబట్టి ఉదయం వాక్యం వింటున్న మనం ఏదెను తోటలో అవ్వతో ఆదాముతో దేవుడు ఏమంటాడంటే, ఈ పండు తినొద్దు, మిగిలిన పండ్లన్నీ తినండి అంటాడు. కానీ ఎప్పుడైతే సర్పం ఆవ దగ్గరకు వచ్చి ఈ పండు మీరు తిను దినమున దేవతల వలె మారుతారని ఆ సర్పం అవ్వతో చెప్పగానే అప్పటి వరకు దాన్ని చూస్తున్న అవ్వ తినలేదు. కానీ ఎప్పుడైతే దేవతల వలె మారుతారని ఆ మాట మాట్లాడిందో వెంటనే ఆ పండు ఈమెకి రమ్యముగా కనబడటం, ఈమె ఆ పండుని తినటం, దీని ద్వారా ఆమె జీవితంలో, ఆదాము అవ్వల జీవితంలో మహిమను కోల్పోవడం జరిగింది. ఈ ఉదయం మనం మన ఆధ్యాత్మిక జీవితంలో, ప్రయాణంలో మనం ప్రారంభంలో ప్రార్థన చేసినప్పుడు ఎన్నో కార్యాలు పరిశుద్ధాత్మ దేవుడు జరిగించాడు. నువ్వు ప్రారంభంలో ఉపవాసం ఉన్నప్పుడు ఎన్నో కార్యాలు జరిగినాయి. ఒక విశ్వాసిగా, ఒక సేవకుడిగా, ఒక సాధారణ జీవితాన్ని జీవిస్తున్న నీవు ప్రార్థించినప్పుడు దేవుడు ఎన్నో కార్యాలు జరిగించాడు. కానీ
కొన్నిసార్లు ప్రార్థిస్తున్నప్పుడు కార్యాలు రాను రాను కొన్ని కార్యాలు పెండింగ్ పడుతూ ఉన్నాయి. దీని గల కారణం ఏంటని పరిశుద్ధాత్మ దేవుణ్ణి అడుగుతున్నప్పుడు ఆయన ఇచ్చిన ప్రత్యక్షతని ప్రత్యక్షత ఆల్రెడీ ఆదామును అవను దేవుడు తన స్వరూపమందు చేశాడు. అయితే ఈ సర్పం దేవతల వలె మారుతారని వారిని మోసం చేసి, ఆ మాట ద్వారా వారిని మోసం చేసి వారి మహిమ నుంచి వారిని తొలగిపోయేటట్లు అపవాది చేసింది. కాబట్టి ఈ ఉదయం వాక్యం వింటున్న మనం, లూకా సువార్తలో రాసి ఉంటది, మనుషులు మిమ్మల్ని కొనియాడినప్పుడు మీకు శ్రమ. అందుకనే ఆ యొక్క అవ్వని మీరు దేవతల వలె మారిపోతారనగానే అవ్వ దానికి ఇష్టపడి తన దేవుడిచ్చిన మహిమను కోల్పోయింది. ఈ ఉదయకాల సమయంలో వాక్యం వింటున్న సహోదరుడ సహోదరి, మనం ఎన్నోసార్లు ప్రార్థన చేశాం. దేవుడు ఎన్నెన్నో గొప్ప కార్యాలు మన జీవితాల్లో చేశాడు. కానీ నేటి దినాలలో కార్యం జరగకపోవటానికి కారణం ఏంటంటే, కొన్నిసార్లు ఆ పొగడ్తలకి మనుషులు మనల్ని పొగడటాన్ని బట్టి లేని పోని శ్రమలు పాలవుతున్నాం, లేని పోని నష్టాలలోకి వెళ్ళిపోతున్నాం. చాలాసార్లు దేవుడు చాలా తన కార్యాన్ని ఆలస్యం చేసి చివరికి, అయ్యా నేను ఏది గొప్ప కాదు, నీవే నాకు దిక్కు అన్న చివరి క్షణాలలో పరిశుద్ధాత్మ దేవుడు ఎంతగానో కార్యం చేస్తున్నాడు. ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనతో మాట్లాడాలనుకున్నది, మనుషులు మిమ్మల్ని కొనియాడినప్పుడు మీకు శ్రమ. హిజ్కియాకి మరణకరమైన రోగం వచ్చినప్పుడు హిజ్కియా ప్రార్థించగా దేవుడు ఆయుష్నిచ్చినప్పుడు కొంతమంది హిజ్కియాను చూడటానికి వస్తారు. వచ్చినప్పుడు హిజ్కియా ఏం చేస్తాడంటే, బాగు చేసింది దేవుడు, ఆయుష్ ఇచ్చింది దేవుడు, కానీ దేవునిని మహిమపరచకుండా, దేవుని గొప్పతనాన్ని చూపించకుండా, ఈ రాజుగా ఈయన తన ఇంటిలో ఉన్న ఆ గొప్ప గొప్ప వాటిని వచ్చిన వారందరికి చూపిస్తాడు. దాన్ని బట్టి దేవుడు ఎంతగానో బాధపడతాడు. దాన్ని బట్టి ప్రవక్తని దేవుడు పంపించి ప్రవక్తలో నుంచి ఒక మాట అంటాడు. ఏమనంటే, నీ వచ్చిన వారికి ఏం చూపించావు అని మాట్లాడినప్పుడు, నా ఇంట్లో ఉన్న వాటిని చూపించాయంటే, ప్రవక్త ఏమంటాడంటే, నువ్వు ఏవి చూపించావో రాబోయే దినాలలో అవి ఉండవని ప్రవక్త ద్వారా దేవుడు మాట్లాడతాడు. మనం చూడాలి, ఆయన వారి వశములోకి వెళ్ళలేదు, వారిని వశము చేసుకోలేదు. అంటే ఆయనకి తెలుసు, ఈ రోజు ఈ కార్యం జరిగించినందుకు మనుషులు నా మీద విశ్వాసం ఉంచుతారు, కానీ ఇదే మనుషులు నన్ను సిలువకు అప్పగించబోతున్నారని ఆయనకు తెలుసు. కానీ మనకు తెలియక ఈ భూమి మీద పుట్టిన ప్రతి మనిషికి పొగడతలంటే చాలా ఇష్టం. కానీ ఈ పొగడతల ద్వారా మనుషులు మనల్ని కొనియాడటం ద్వారా నీవు పరిశుద్ధంగా ఉండాల్సిన నీలో పరిశుద్ధత తగ్గిపోయింది. నీవు ధారాళంగా ఇచ్చే నీవు వెనకబడిపోయావు. ధారాళంగా దేవుని వాక్యాన్ని వినే నీవు వెనకబడిపోయావు. ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఎందుకంటే మనల్ని మనుషులు పోగినప్పుడు మనకి శ్రమ. కాబట్టి ఒకరి యవనస్తురాలుగా ఈ కార్యక్రమాన్ని చూస్తున్నావేమో, దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఎంతో మంది యవనస్తులు నీ కోసం పొగిడి వారి వశం చేసుకొని ఎన్నో విధాలుగా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అయితే ఈ ఉదయం వాక్యం వింటున్న నీవు గ్రహించాలి, నీ యవన వయస్సుని, నీ అందాన్ని బట్టి, నీ శరీరాన్ని బట్టి వారు నిన్ను ఆశపడి నిన్ను పొగుడుతారు తప్ప వారు ఇంకా వేరే దాని కొరకు పొగడరు. కాబట్టి ఈ వాక్యాన్ని వింటున్న నీవు యవనస్తురాలుగా
పొగడతలకు మోసపోయి దయచేసి నీ శరీరాన్ని వివాహం కాకమునిపే వారికి వీరికి ఇచ్చి నీవు ఆ యొక్క మంచి దేవుడిచ్చిన శ్రేష్టతని కోల్పోవద్దు. దేవుని పేరట మీకు తెలియపరుస్తున్నా. ఇంకా మనం చూస్తూ ఉంటాం, బాగా చదువుకునే పిల్లలు ఉంటారు, కానీ వారు వీరు పొగడటాన్ని బట్టి వాళ్ళ ర్యాంక్స్ తగ్గిపోతుంటాయి. వాళ్ళు వీళ్ళు పొగడటాన్ని బట్టి వాళ్ళ స్థితి కోల్పోతుంటారు. మనం కూడా ఎన్నో సార్లు ప్రార్థన చేస్తూ ఉంటాం, కానీ దేవుడు కార్యం చేయడు. ఎందుకనంటే ప్రారంభ విశ్వాస జీవితంలో దేవుడు కార్యం జరిగించాడు. ఇప్పుడు ఎందుకు కార్యం జరిగించట్లేదంటే, కొన్నిసార్లు ప్రజలు నిన్ను ట్రై చేసినప్పుడు, పొగిడినప్పుడు మనం మనకై ఆ పొగడత తెచ్చుకుంటున్నాం. ఈ పౌలు ఆ యొక్క లూస్త్రా అనే పట్టణానికి వెళ్ళినప్పుడు పుట్టినది మొదలుకొని కుంటివాడట. ఆ పౌలు సరిగా నిలవమని ఆ కుంటివారికి చెప్పినప్పుడు ఆ కుంటివాడు నడుస్తాడు. అయితే ఈ ప్రజలందరూ ఏం చేస్తారంటే, దేవతలే మా ప్రాంతానికి వచ్చారని చెప్పి పౌలుకి అతనితో ఉన్న పరిచారకులకి దండలు ఇంకా ఎత్తులు తీసుకొని బలి ఇవ్వటానికి ప్రయత్నం చేస్తారు. చేస్తున్నప్పుడు ఈ పౌలు వెంటనే, ఈ మహిమ నాకు కాదు రావాల్సింది, మేము మీలాంటి సాధారణ మానవులమే అని వారి వస్త్రాలు చింపేసుకొని ప్రజలలోకి వెళ్ళిపోతారు. మేము యేసయ్యను ప్రకటిస్తున్నామని మాట్లాడతారు. అంటే ఆ టైంలో వారు చేసిన ఆ స్వస్థత ద్వారా వారికి ఘనత రావాలి. కానీ కార్యము చేసేవాడు ఎవడంటే దేవుడే గనుక ఆయననే పౌలు గణపరచడాన్ని బట్టి పౌలు ఎంతగానో వాడబడ్డాడు. మనం అనుకుంటాం, వాళ్ళు ప్రార్థన చేస్తే తగ్గుతుంది, వీళ్ళు ప్రార్థన చేస్తే తగ్గుతుంది అనుకుంటాం. కాదు, కొన్ని సందర్భాల్లో ప్రారంభ దినాల్లో ప్రార్థన చేసినప్పుడు దేవుడు కార్యాలు చేశాడు. కానీ ఆ ఈ పొగడతలను బట్టి నువ్వు ఆ మహిమ నుంచి దూరం అయిపోయావు. ఈ ఉదయకాల సమయంలో దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఆయన అంటాడు, నాకు రావలసిన మహిమ ఎవరికి చెందకూడదని. అది వేరే వేరే ఏదైనా ఇంకేదైనా. కాబట్టి మనం ఎప్పుడు కూడా దేవునిని మహిమపరిచే వారిగా ఉండాలి. యేసు ప్రభువారు ఒక మూర్ఛ చేయగల వారిని బాగు చేసి వెంటనే కింద రాయబడి ఉంటుంది లూకా సువార్తలో. ఆ దినాలలో అంటే ఆయన రాత్రంతా ప్రార్థనలో గడపడానికి, పగలంతా పరిచర్య చేయటానికి ఉంటూ ఉండేవాడు అని రాయబడింది. ఇంకో కొంతమంది భక్తులు అంటూ ఉంటారు, ఆయననట యూదా ఇస్కరియోతు రాజుగా ఉండమన్నప్పుడల్లా సైలెంట్ గా అరణ్యంలోకి వెళ్ళిపోయేవాడు. ఎన్నెన్నో 5 రొట్టెలు 2 చేపలను పంచిపెట్టి వెంటనే సైలెంట్ గా ఏకాంతంగా ప్రజలు పొగుడుతారేమని చెప్పి పక్కెళ్ళిపోతా ఉండేవాడు. మన జీవితాల్లో ఎన్నో కార్యాలు నువ్వు ప్రార్థన చేసినప్పుడు జరిగినాయి. అయితే ఆ టైంలో మనం ఏం చేస్తున్నామంటే, మనల్ని మనం పొగుడుకోవటాన్ని బట్టి దేవుడు కొన్ని కార్యాలను ఆలస్యం చేస్తున్నాడు. అందుకనే స్పష్టంగా మనుషులు మిమ్మల్ని కొనియాడినప్పుడు శ్రమ, మనం ఎప్పుడైతే మన పొగడ్తలను ముందు పెట్టుకుంటున్నామో దాని వెంటనే మనకు శ్రమలు వస్తున్నాయి. వచ్చిన పొగడ్తను మించి శ్రమ అధికమైపోతుంది. కాబట్టి మనం దేని కొరకు బ్రతకాలంటే దేవుని కోసమే బ్రతకాలి. నీ ద్వారా నా ద్వారా పొగడబడాల్సింది ఎవరంటే యేసు మాత్రమే పొగడబడాలి. ఎందుకు అంటే ఆయన మాత్రమే పరిశుద్ధుడు, ఆయన మాత్రమే కామ క్రోధ మదమాత్సల్యాలు లేని దేవుడు. ఆయన
ఆయన మాత్రమే ఈ భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరి కొరకు ప్రాణాన్ని పెట్టిన దేవుడు. కాబట్టి ఒక సేవకునిగా, ఒక విశ్వాసిగా, ఒక యవనస్తుడుగా ఈ వాక్యాన్ని వింటున్నావేమో. చాలాసార్లు పొగడ్తల కోసం అప్పులు చేసి ఉంటావు. పొగడ్తల కోసం వాళ్ళు పోడాలని బండి తీసుకొని, ఫోన్ తీసుకొని అప్పుల పాలైన స్థితిలో ఉండుంటావు. మనం ఫలించి అభివృద్ధి పొందటం వల్ల దేవునికి మహిమ. కానీ ఆ తెల్లవారిన తరువాత అదే నువ్వు అప్పు కట్టకపోతే, అప్పులోళ్ళు నీ ఇంటి మీదకి వస్తే దానికంటే రెండంతలుగా దేవునికి అవమానం. ఈ వాక్యాన్ని వింటున్న సహోదరి, సహోదరుడా, మనం ఎవరంటే అప్పు ఇచ్చేవారిగా ఉండాలి. మనం అప్పులో వాళ్ళు మన ఇంటి చుట్టూ తిరిగే విధంగా మనం ఉండటం దేవుని చిత్తం కాదు. కాబట్టి వాక్యాన్ని వింటున్న మీరంతా గమనించాలి. మనము ఈ భూమి మీద పుట్టిన ప్రతి ఒక్కరికి పొగడ్తలంటే చాలా ఇష్టం. కానీ పొగడ్తల ద్వారా, పొగడ్తలను బట్టి చాలా చాలా దేవుని మహిమను, ప్రార్థనా జీవితాన్ని మనం కోల్పోతున్నాం. యేసయ్య ఆయన శిష్యులతో అంటాడు, మీరు వెళ్ళి రోగుల్ని స్వస్థపరచండి, మీకు దెయ్యముల మీద అధికారం ఇస్తున్నా, శత్రు బలం మీద అధికారం ఇస్తున్నాడు. శిష్యులు వచ్చి చెప్తారు, అయ్యా నీ పేరున దెయ్యాలు లోబడుతున్నాయి, నీ పేరున దెయ్యాలు వెళ్ళిపోతున్నాయి అన్నప్పుడు యేసయ్య ఏమంటాడంటే, దెయ్యాలు వెళ్ళిపోతున్నాయని కాదు కానీ పరలోకమందు మీ పేరు రాయబడి ఉన్నదని సంతోషించుడి అంటాడు ఆయన. ఎవరు ఈ జీవితంలో ఈ భూమి మీద బ్రతుకుతున్నా మనకు ఉండాల్సిన ఒకే ఒక అతిశయం, ఒకే ఒక గర్వం, ఒకే ఒక ఆనందం, పొగడ్త ఏంటంటే మన పేర్లు పరలోకమందు జీవ గ్రంథంలో రాయబడి ఉన్నావని మనం సంతోషించాలి. ఈ ఉదయకాల సమయంలో నువ్వు ఏ వరువైనా కావచ్చు, నువ్వు ఏ రంగంలోనైనా ఉండొచ్చు, ప్రతి ఒక్కరికి ఇష్టపడేది ఏంటంటే పొగడ్తలంటే చాలా ఇష్టపడతాం. కానీ మనుషులు పొగిడినప్పుడు మనకి శ్రమ. కాబట్టి మనం పొగడ్తల కోసం ఇష్టపడద్దు, పొగడ్తల కోసం పోవద్దు మనం. అందుకనే పరిసయ్యుడు, సోంకరి ప్రార్థన చేస్తారు. ఏమని ప్రార్థన చేస్తారంటే, అయ్యా నేను వారానికి 2 మార్లు ఉపవాసం ఉంటున్నా, అన్నీ చేస్తున్నా, నేను ఆ సోంకరిలాగా పాపిని కాదు అని అంటాడు. కానీ నెక్స్ట్ మరలా సోంకరి ప్రార్థన చేస్తాడు. ఏమనంటే, అయ్యా నేను సోంకరిని, నేను పాపిని, ఆకాశం వైపు కన్నులెత్తడానికి కూడా అర్హుణ్ణి కాదంటాడు. యేసయ్య ఏమంటాడంటే, ఆ ఇద్దరు గురించి యేసయ్య చెప్పి, ఆ పరిసయ్యుడు కంటే ఈ సుంకరియే నీతిమంతుడుగా ఎంచబడ్డాడు. ఆయనేమో ఘనతగా చెప్పుకుంటున్నాడు గొప్పగా, ఈయనేమో కనీసం కన్నులు ఎత్తటానికి నేను యోగ్యుడను కాను, నీ పేరు పిలవటానికి యోగ్యుడు కానన్నప్పుడు ఈయనను నీతిమంతుడిగా తీర్చాడు. కాబట్టి ఈ ఉదయం ఈ వాక్యం వింటున్న సహోదరి, సహోదరుడు, ప్రతి మనిషికి ఈ పొగడ్తల వల్ల చాలా నష్టం, శాపం, దేవుని కార్యాలు మన జీవితంలో జరగకపోవటం. చాలా మంది తల్లిదండ్రులు వాళ్ళ పిల్లల్ని చాలా పొగుడుతుంటారు. పొగడటాన్ని బట్టి వారు యవ్వన వయసుకు వచ్చేసరికి, నిన్ను చూసుకోవాల్సిన టైంకి వచ్చేసరికి వారు నీకు ఆశీర్వాదకరంగా ఉండలేకపోతున్నారు, వాళ్ళు నీకు చేదుగా మారిపోతున్నారు. కాబట్టి పొగడ్తలు అనేవి మనం తెచ్చుకోవాల్సినవి కావు, కానీ పొగడ్తలు అనేవి దేవునికి చెందాలి. మనం దేవుణ్ణి మాత్రమే పొగడాలి. మనం చాలాసార్లు ప్రార్థన చేస్తున్నాం, ఫస్ట్ ప్రార్థన చేయగానే దేవుడు కార్యం చేశాడు. రాను ప్రార్థన చేస్తుంటే ఎందుకు కార్యం లేట్ అవుతుందంటే, ఎన్నిసార్లు నేను చేస్తే జరిగిందని మనం చెప్పుకున్నాం. మనం
చెప్పుకున్నాం. దాన్ని బట్టి కొన్నిసార్లు ఆ జరగవలసిన కార్యం డిలే అవుతూ ఉంటుంది. కాబట్టి ఉదయ కాలం ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరు గమనించాలి, మనం పొగడబడొద్దు. ఈ శ్రమలు అందుకే మన జీవితంలోకి వస్తున్నాయి. కాబట్టి వింటున్న ప్రతి ఒక్క బిడ్డ, సహోదరి, తల్లిదండ్రులారా, యవనస్తులారా, మీరు ఎవ్వరి పొగడ్తలకు లోబడకుండా ఉంటే, మీరు యేసయ్య వైపు చూస్తూ ఉంటే, పరలోకమందు నా కొరకు దేవుడు సిద్ధపరిచాడని నువ్వు నమ్మితే, దేవుడు గొప్పగా నీ జీవితంలో కార్యం చేస్తాడు. కాబట్టి ఈ వాక్యాన్ని వింటున్న ప్రతి ఒక్కరు గమనించండి, ఇక పొగడ్తలు మనకొద్దు. తెలిసి తెలియక గొప్ప కోసం కొన్ని చేసి ఉంటాం. ఒకవేళ మీరు నిజంగా ఆశీర్వదించబడాలి, నిజంగా నేను చేసేదానికి ప్రతిఫలం రావాలని ఆశపడితే, మత్తయి సువార్త 6వ అధ్యాయం చదవండి. మీరు చదివితే దానిలో కొన్ని మాటలు దేవుడు రాసి ఉంటాడు. యేసయ్య మాట్లాడతాడు ఆ మాటలు చూసి మీరు ఆ వాక్యానుసారంగా ఘనతకి పొగడతలకి మనం ఇష్టపడకుండా మనం ముందుకు సాగినట్లయితే ఆగిపోయిన ప్రతి కార్యాన్ని పరిశుద్ధాత్మ దేవుడు జరిగించబోతున్నాడు. నీ ప్రార్థనకి సమాధానం ఇవ్వబోతున్నాడు ఆయన. కాబట్టి ధైర్యం తెచ్చుకుందాం. ఈ పొగడ్తల వైపు నుంచి మనం మనసు తిప్పేసుకుందాం. ఈ పొగడ్తలు నా కొద్దని నువ్వు ఏ క్షణం మాట్లాడతావో ఆ క్షణం నుంచే దేవుడు ఆయన ద్వారాన్ని తెరిచి గొప్ప కార్యాలు చేయబోతున్నాడు. కాబట్టి అందరూ కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. అయ్యా, నేను పొగడ్తలకు లోబడి పొగడ్తల కొరకెళ్ళి చాలా కోల్పోయా. నన్ను నీ చేతులకు అర్పించుకుంటున్నాను. నేను పరిశుద్ధాత్మదేవుడు ఇచ్చిన ప్రత్యక్షతను మనం రిసీవ్ చేసుకుంటూ ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకుందాం. తండ్రి, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ ఉదయకాల సమయంలో నీ ప్రియ బిడ్డలతో మీరు ప్రత్యేకమైన రీతిలో మాట్లాడినందుకు నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మేము ఈ ప్రత్యక్షత ద్వారా పొగడ్తలు మాకొద్దని మేము డిసైడ్ అవుతున్నాం నాయన. ఇదిగో మా జీవితాలలో ఆగిపోయిన జరగని ప్రతి కార్యము యేసు నామములో మమ్మల్ని బట్టి కాదు గాని నిన్ను బట్టి ప్రారంభించబడునుగా. కానీ మమ్మల్ని అందరినీ నీ చేతులు పెడుతున్నాం. నీ రాకడకై మమ్మల్ని సిద్ధపరచండి. మమ్మల్ని మీ బలమైన హస్తాలకు అర్పించుకుంటూ యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.